అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని కట్టుకోవడం మన సాంప్రదాయం. అయితే ఇంతకీ ఆ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు, ఎలా కట్టుకోవాలి, ఆ తోరాలు ఎలా తయారు చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. వరలక్ష్మి వ్రతంలో మనం తోరాలు తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టుకుంటాము. ఆ తర్వాత ఆ తోరాలను మనము కట్టుకుంటాము, అలాగే మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు కడతాము. అయితే అసలు ఈ తోరాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. ఈ తోరాలు తయారు చేసుకోవడానికి తెల్లటి దారపురీలు, అలాగే పసుపు, నీళ్లు, తమలపాకులు లేదా పువ్వులు కావాలి. ఈ తోరాలని మనం ముందు రోజు సాయంకాలం చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ముందు రోజు సాయంకాలం చేసుకోవాలి అనుకుంటే దారపుండతో 9 పోగులు పోస్తాం కదా, దాని వరకు పోసుకోవచ్చు. కానీ ఆ రోజే మనం తోరాలు తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో పసుపు తీసుకొని కొంచెం నీళ్లు కలుపుకొని దారానికి పసుపు రాయడానికి సిద్ధం చేసుకోవాలి. అలాగే ఒక తెల్లటి దారపురీలు తీసుకొని 9 పోగులు పోయాలి. అయితే మనం మధ్యలో ముడులు వేస్తాం కాబట్టి ఈ పోగులు కూడా కొంచెం పెద్దగా పోసుకోండి. అలాగే ఈ తోరాలను 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ అందరికీ కట్టాలి అనుకుంటే ఇంకా 11 కన్నా ఎక్కువగా 15, 21 అలా తయారు చేసుకోవాలి. 3 అయితే ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. ఒకటి అమ్మవారి దగ్గర పెట్టాలి, ఒకటి మనం కట్టుకోవాలి, ఒకటి వచ్చిన ముత్తైదు కట్టాలి. ఇంకా మీరు వచ్చిన ముత్తైదులందరికీ కట్టాలి అనుకుంటే దాని ప్రకారం సంఖ్యను పెంచుకుంటూ ఉండాలి. మనం ఈ తోరాన్ని ఎప్పుడైతే కట్టుకుంటామో మళ్ళీ పీఠం కదిపే వరకు కూడా ఆ తోరాన్ని అలాగే ఉంచుకోవాలి. అయితే ఈ తోరాలకి మనం పువ్వులు కానీ తమలపాకులు కానీ ముడివేస్తాము. ఒకవేళ తోరం కట్టుకున్న తర్వాత ఆ రోజు సాయంకాలం పువ్వులు కానీ తమలపాకు కానీ ఊడిపోతే వాటిని పక్కన పెట్టి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. తొక్కిళ్ళలో పడేయకూడదు, కాళ్ళకు తగిలేటట్లుగా అస్సలు ఉంచకూడదు, చీపురుతో ఊడవకూడదు. 9 పోగులు దారం పోసిన తర్వాత ఎక్కడా పొడలేకుండా చక్కగా పసుపు రాయాలి. ఇలా మనం 3 కానీ 5 కానీ అలా సిద్ధం చేసి పెట్టుకోవాలి ముందుగా. అయితే ఇంతవరకు మనం ముందు రోజు సాయంకాలం స్నానం చేయగానే సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. పువ్వులు మాత్రం మనం పూజలో కూర్చున్న తర్వాత ముడులు వేసుకొని పూజలో పెట్టుకోవాలి, లేదా పొద్దున్నే పూజ కోసం ఏర్పాటు చేసుకునేటప్పుడైనా సిద్ధం చేసుకోవచ్చు. మనం ఏ పూజలో అయినా కంకణాన్ని పెళ్ళైన ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకుంటారు. కానీ ఈ వరలక్ష్మి వ్రతంలో మాత్రం తోరాన్ని కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని తోరాలు కావాలో అన్ని దారాలు సిద్ధం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 3 రకాలుగా తోరాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మొత్తం తోరానికి 9 ముడులు ఉండాలి. అయితే ఒక ముడికి తమలపాకు ముడి వేసి మిగతా ముడులు నార్మల్ ముడులు వేసుకోవచ్చు, లేదా ఒక ముడికి తమలపాకు ముడి వేసి మిగతా ముడులు పువ్వులు పెట్టుకోవచ్చు. అయితే 9 పువ్వులు పెట్టి ముడి వేస్తే చాలా పెద్ద తోరం అవుతుంది. మనం చేతికి ఒక రాత్రి ఒక పగలు ఉంచుకుంటూ ఉండాలి. ఈ తోరాన్ని ఉంచుకోవడం అంటే చాలా కష్టమవుతుంది కాబట్టి ఒక తమలపాకు కట్టి మిగతా ముడులు నార్మల్గా వేసుకోవచ్చు. లేదంటే జాజిపూలు లాంటివి తీసుకుంటే 9 పువ్వులు కట్టినా సరే మనకి తోరం అనేది పెద్దగా రాదు. సో మనం 9 పువ్వులు కట్టాలి అనుకుంటే జాజిపూలు లాంటివి కట్టుకోవచ్చు. దారానికి మధ్యలో తమలపాకు ముడి వేసాం కాబట్టి అటు 4 ఇటు 4 వేస్తే మొత్తం 9 ముడులు అవుతాయి. నవగ్రంథులు అంటారు. గ్రంథి అంటే ముడి అనమాట. తోరానికి నవగ్రంథులు ఉండాలి. దీన్ని నవసూత్రం అని కూడా అంటారు. ఈ తోరాన్ని వరలక్ష్మి వ్రతంలో ధరించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని, సంపదను సౌభాగ్యాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది అని చెప్తారు. 9 దారాలు 9 ముడులతో ఈ తోరాన్ని తయారు చేసుకుంటాము. నవ అంటే 9 ముడులే కాదు, నవగ్రహాలు, నవరత్నాలు, నవనాడులు, నవగ్రంథులు సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమై విజయాన్ని సాధిస్తామన్నమాట. ఇలా 9 ముడులు వేసిన తర్వాత ప్రతి ముడికి కుంకుమ బొట్టు అలంకరించాలి. మీరు ఇలాగైనా కుంకుమ బొట్టు అలంకరించవచ్చు, లేదా తోరానికి ముందుగా 9 చోట్ల కుంకుమ బొట్టు పెట్టి అక్కడ ముడులు వేయచ్చు. ఇప్పుడు చూపించాను కదా తమలపాకుతో తోరం ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఇప్పుడు పువ్వులతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అయితే మనం నార్మల్గా పువ్వులు కట్టినట్టు కట్టకూడదు. ఇవి ఖచ్చితంగా 2 కొనలు కలుపుకొని ముడి వేయాలి. మనం 1 పువ్వు పెట్టి తోరం కట్టుకోవచ్చు, లేదా 3 పువ్వులు పెట్టి తోరం తయారు చేసుకోవచ్చు, లేదా 9 పువ్వులు కూడా పెట్టచ్చు. 1 పువ్వు ఇలా చామంతి పువ్వు పెట్టుకొని మిగతా పువ్వులు జాజి పువ్వులు కూడా పెట్టుకొని తోరం తయారు చేసుకోవచ్చు. లేదు పెద్దగా కనిపించద్దు అసలు తోరం అనుకుంటే మొత్తం జాజి పువ్వులు పెట్టుకొని కూడా తోరం తయారు చేసుకోవచ్చు. తోరానికి మొత్తం కూడా 9 ముడులు పడాలి. మనం పువ్వులు పెట్టినా పెట్టకపోయినా ముడైతే ఖచ్చితంగా వేయాలి. అలాగే 9 ముడులు వేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా 3 పువ్వులు కట్టి మిగతావన్నీ నార్మల్గా ముడి వేసుకోవచ్చు. ప్రతి ముడి మీద కూడా కుంకుమ బొట్టు అలంకరించాలి. అది ముడి వేసిన తర్వాతైనా లేదా ముడి వేయక ముందైనా అలంకరించవచ్చు. ఈ తోరాన్ని పూజ అయిన వెంటనే తీసేయకూడదు. ఒక పగలు లేదా ఒక రాత్రి ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం మరుసటి రోజు పీఠాన్ని కదిపినప్పుడు తీస్తే సరిపోతుంది. లేదా మరుసటి రోజు వరకు ఉంచుకోలేము అనుకునే వాళ్ళు
ఆ రోజు సాయంకాలం వరకు ఉంచుకొని సాయంకాలం అన్న తీసేయచ్చు. ఒక పగలంతా ఉంచుకున్నట్లుగా అవుతుంది. మరుసటి రోజు పీఠానికి కదిపినప్పుడు పీఠం దగ్గర పువ్వులన్నీ కూడా నిర్మాల్యం చేయడానికి ఒక కవర్లో పెట్టుకుంటాము. అప్పుడు ఈ తోరాన్ని కూడా తీసి ఆ కవర్లో పెట్టేయచ్చు. ఈలోపే మధ్యలోనే పువ్వులు ఏమైనా ఊడిపోయినట్లయితే అవి పక్కన పెట్టి మరుసటి రోజు నిర్మాల్యం చేసేటప్పుడు వాటిలో కలపచ్చు. లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. తొక్కిలలో మాత్రం అస్సలు వేయకూడదు. మనం రాఖీ పౌర్ణమి రోజున ఎలాగైతే అన్న లేదా తమ్ముడు మనకు రక్షగా ఉండాలి అంటూ బంధానికి గుర్తుగా రాఖీ బంధం కట్టుకుంటాము, అలాగే ఇది కూడా ఈ తోరాన్ని మనం కట్టుకోవడం వలన అమ్మవారి యొక్క రక్ష మన మీద ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా దూరం అవుతాయి. ఇలా మనం తయారు చేసుకున్న తోరాలన్నీ కూడా మనం బట్టలు పెట్టుకుని గౌరమ్మను పెట్టుకుంటాం కదా, అక్కడ ఈ తోరాల్ని కూడా పెట్టుకోవాలి. ఒక తమలపాకు మీద పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము సమర్పిస్తూ తోరగ్రంథి మంత్రాలు చదువుకోవాలి. 9 మంత్రాలు ఉంటాయి, అవి 9 చదువుకోవాలి. ఆ తర్వాత మనం ఒకటి ధరించాలి, మిగతా వాటిని ఒకటి అమ్మవారికి ఉంచి ఇంకోటి వచ్చిన ముత్తైదులకి కట్టాలి. అయితే మనం తోరం కట్టుకున్నప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, నాకు కూడా కట్టాలి అని. అమ్మవారికి ఉంచిన తోరాన్ని చిన్నపిల్లలు కట్టవచ్చు, ఎటువంటి తప్పు ఉండదు. లేదా మీరు అందరికీ కట్టాలి అనుకుంటే తోరాలు ఎక్కువగా తయారు చేయవచ్చు. ఇంట్లో ఆడపిల్లలు కూడా చక్కగా కట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 పువ్వులతో, 1 పువ్వుతో, 1 ఆకుతో చూపించాను. మీరు 9 పువ్వులు కావాలి అంటే ముడులు వేసిన ప్లేస్లో పువ్వులు పెట్టుకోవచ్చు. చూశారు కదా వరలక్ష్మి వ్రతం కోసం తోరాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.